హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్ విత్ మీ కార్తిక్. కరోనా పాండమిక్ టైంలో డాక్టర్స్ ఏ విధంగా సేవ చేశారో చేస్తున్నారు మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు ఈ పాండమిక్ టైంలో చేస్తున్న సేవల గురించి ఒక్కసారి మనం అంతా కూడా గుర్తు చేసుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇవాళ డాక్టర్స్ డే స్పెషల్గా మనకి డాక్టర్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఎంటైర్ ఫ్యామిలీతో ఉన్నారు. ఒకసారి వాళ్ళని పలకరిద్దాం. కరోనా పాండమిక్ టైంలో వాళ్ళు నేర్చుకున్న అనుభవాలు అనుభూతులు ఎంటైర్ ఫ్యామిలీ నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ కరోనా పాండమిక్ టైం అనేది ఒకటి వస్తుందని, కరోనా అనేది ఒకటి వస్తుందనేది కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఒక డాక్టర్గా ఎలా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ దాన్ని ఏ విధంగా క్యూర్ చేయాలన్న ఐడియా కూడా ఎవరికి లేదు. కాబట్టి కరోనా అనే పదం వినగానే మీ మైండ్లో స్ట్రైక్ అయిన ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఒక డాక్టర్గా, ఒక కామన్ పీపుల్గా? 2019 నవంబర్ డిసెంబర్లో తొలుత ఈ వైరస్ మూమెంట్ అనేది చైనాలో వుహాన్లో వచ్చింది. జనవరి ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ వీక్లో మన మీడియా మిత్రుల సహాయంతో ఈ వైరస్ ఏంటి అనేది మనకు తెలీదు. బట్ చైనాలో ఎన్నో జరుగుతున్నాయి. వుహాన్లో ఎంతోమంది ఈ పాండమిక్ బారిన పడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు అనే విషయం మనకు ఆ రోజు తెలియడం జరిగింది. సో అది తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇనీషియల్ వితిన్ ఒక 1 వీక్ పాటు మా చైనీస్ కొలీగ్స్ అన్నమాట, ఎవరైతే పల్మనాలజిస్ట్ అక్కడ ఉన్నారో వాళ్ళు మనకు టచ్లో ఉన్నారు. ఆ 1 వీక్ తర్వాత వాళ్ళందరూ కూడా కంప్లీట్గా డిసపియర్ అయిపోయారు. ఒక్కరు కూడా మన సోషల్ మీడియాలో ఇంటరాక్ట్ అవ్వట్లేదు. సో అప్పుడు కొంచెం భయం కూడా వేసింది, ఎందుకు సడన్గా ఇలా అయింది. ఎందుకంటే ఆల్రెడీ చైనీస్ గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్ ఉంటుంది, పర్టికులర్గా సోషల్ మీడియా మీద. అక్కడ ఏం జరుగుతున్నదో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇన్పుట్స్ మనకు తెలీదు. వాట్ ఎవర్ దే గివ్ అది ఖచ్చితంగా ఫర్జ్డ్ డేటా అయి ఉంటుంది, తప్పు డేటా ఇస్తారు. సో అలా స్టార్ట్ అయిన నా యొక్క ఈ జనవరి 2020 యొక్క ఎక్స్పీరియన్స్ అక్కడ నుండి మెల్లమెల్లగా న్యూస్ పేపర్స్లో మనం రాసుకుంటూ ఇది ఒక డేంజరస్ వైరస్, దీని నుండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది ఎప్పుడు వస్తుందో ఇండియాకి మనకు తెలీదు అన్న రోజు నుండి ఏకంగా ఏప్రిల్ వచ్చేసే కొద్దికి మనకు వైరస్ తాకిడి ఫస్ట్ కేసు మనకి ఇక్కడ రిపోర్ట్ అవ్వడం. ఆ రిపోర్ట్ హైదరాబాద్లో రిపోర్ట్ అయిన కేసు గుల్బర్గా నుండి రావడం, ఆ పేషెంట్ చనిపోవడం. అండ్ దెన్ అక్కడ నుండి ఎన్నో భయాందోళనలు మీడియాలో కానీ ప్రజల్లో కానీ ఇలా ఉండడం. అక్కడ నుండి కొద్దిగా ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఫస్ట్ 5-6 పేషెంట్లు ట్రీట్మెంట్ చేయడం, 5-6 పేషెంట్లు ఎలా ఇంప్రూవ్ అవుతున్నారు. మైల్డ్ డిసీజ్ కొంతమందికి, మీడియం డిసీజ్ కొంతమందికి, సివియర్ డిసీజ్ కొంతమందికి. వెంటిలేటర్ మీదకి వెళ్ళిన వాళ్ళు అసలు బయటకు రావట్లేదు ఎందుకు అని మనల్ని మనం ప్రశ్నించుకోవడం. అండ్ దెన్ అలా వెళ్తున్న ఇది ఒకేసారి జూలై వచ్చే టైంకి 100 పేషెంట్లు ట్రీట్ చేయడం, రోజుకి కనీసం 100 పేషెంట్లు కొత్త పేషెంట్లు చూసే రోజు కూడా ఉన్నింది. సో అటువంటి టైంలో అప్పుడు ఒక గైడ్లైన్స్ ఎక్కువ లేవు. అండ్ దెన్ ఎంత చదివినా కానీ మనకు ఏ మెసేజ్ కూడా, ఏ జర్నల్ పబ్లికేషన్ కూడా మనకు పూర్తి క్లారిటీతో ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. సో అటువంటి టైంలో మనకు గైడ్లైన్స్ తయారు చేసుకుంటూ ఏది వర్కౌట్ అవుతున్నది, మన పేషెంట్స్లో మనం ట్రీట్ చేసిన పేషెంట్లో ఏ మెడిసిన్స్ వాడినప్పుడు వీళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతున్నారు అని గమనించి దాన్ని మనం అప్లై చేసుకుంటూ అలా అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఫస్ట్లో నేను కూడా ఒక కామన్ మ్యాన్ కాబట్టి భయపడిన రోజులు ఉన్నాయి. ఈ భయపడి ఏ రోజు అయితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళకుండా లేదు కానీ, బట్ ఇనీషియల్ ఫ్యూ మంత్స్ మాత్రం భయంతోనే హాస్పిటల్లో పేషెంట్ చూడడం జరిగింది. మెల్లగా కాన్ఫిడెన్స్ వచ్చింది. మనం ఎప్పుడైతే పీపీఈ కిట్ వేసుకుంటామో, ఎప్పుడైతే N95 మాస్క్ వేసుకుంటామో, ఎప్పుడైతే ఈ తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ వైరస్ బారిన పడము అని ఒక గట్టి నమ్మకం ఏర్పడిన నుండి
మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదన్నమాట. ఎన్ని పేషెంట్లు వచ్చినా కానీ ధైర్యంగా ముందుకెళ్ళి చూస్తూ అలాగా ఈ రోజుటికి భగవంతుని కృపతో మా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశీర్వచనాలతో ఓకే చక్కగా ఎన్నో వేల పేషెంట్స్ని ట్రీట్ చేశామండి. యాక్చువల్లీ ఒక భార్యగా మీకు కూడా ఈ డాక్టర్గా చేస్తున్న సేవలో, మీ హస్బెండ్ ఏదైతే చేస్తున్నారో సేవలో మీకు కూడా ఒక పాత్ర అనేది ఉంది. ఎందుకంటే ఎంటైర్ ఇంటిని మేనేజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంది. కాబట్టి ఒక భార్యగా మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎందుకంటే ఆయన పల్మనాలజిస్ట్, కరోనా పేషెంట్లు అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో అలా హాస్పిటల్ నుంచి అలా ఇంటికి వచ్చినప్పుడు ఒక భార్యగా మీరు ఏ విధంగా ఫీల్ అయ్యారు? ఏమైనా భయం అనిపించిందా? ఖచ్చితంగా అండి. నేను అందరూ అనుకున్నట్లుగానే ఇది ఏం వైరస్సో ఏమో అని అనుకున్నా. బట్ మా హస్బెండ్ ఒక మంచి ప్రొఫెషనల్ దీనిలో బాగా ఆయన ఇది ఉందనేసి నేను ఫస్ట్లో అయితే ఏం పెద్దగా లైట్ తీసుకున్నాను. ఈయన అన్నారు కూడా ఇక్కడికి కూడా వస్తుందేమో, అన్నీ కూడా బంద్ అవ్వచ్చు, ఇట్లా లాక్డౌన్ లాంటివి వస్తుందని. బట్ నేను అప్పుడు లైట్ తీసుకున్నా, ఇట్లే చెప్తారులే డాక్టర్స్, దానిలో ఏముంది అని. బట్ మంత్ ఎండ్ వచ్చేసరికి మార్చ్ అనుకుంటా పేపర్స్లో వినడం, న్యూస్లో చూడడం, 1 by 1 అది వింటుంటే స్లోగా నాకు కూడా ఒక భయం అనేది స్టార్ట్ అయింది. మేబీ ఏప్రిల్ వరకు ఈయన అందరిలాగానే లాక్డౌన్లో మాతో లంచ్ టైంలో వచ్చి జాయిన్ అవ్వడం. ఇంతవరకు మా మ్యారేజ్ అయ్యి ఒక 12 years అవుతోంది. ఈ 12 yearsలో అంత రెగ్యులర్గా ఎప్పుడు మాతో లంచ్కి ఉండింది లేదు. ఆ టైంలో మాతో అరౌండ్ 3 o'clock ఇంటికి రావడం, పిల్లలతో స్పెండ్ చేయడం, ఇవంతా 1 month మేము కూడా ఎంజాయ్ చేసాం. బట్ ఎంత వైరస్ భయం ఉన్నా కూడా ఇంటికి వచ్చేస్తున్నారులే, మాతో ఉంటున్నారు అన్న ఒక హ్యాపీనెస్ ఉండేది. స్లోగా అది స్టార్ట్ అయ్యి ఇక్కడ కేసెస్ పెరగడం, తను చూశాను ఇలా ట్రీట్మెంట్ చేశానని చెప్పినప్పుడు ఎక్కడో భయం అనేది స్టార్ట్ అయింది. స్లోగా అట్లా కేసెస్ పెరిగే కొద్దికి తను వాళ్ళతో ఆ కేసెస్తో ఎక్కువ బిజీ అయిపోవడము. ఇంటికి వచ్చాక కూడా నేను అసలు మమ్మల్ని దూరంగా జరిగేసేవాళ్ళు. డోర్ తీస్తుంటేనే వెళ్ళిపోండి పక్కకి అని చెప్పి నేరుగా వాష్రూమ్కి వెళ్ళిపోవడము, మమ్మల్ని రూమ్కి రావద్దని చెప్పడము. ఇంట్లో అందులో అత్తయ్య మామయ్య ఉన్నారు, అప్పుడు పేరెంట్స్ ఉన్నారు, మీరు నాకు దగ్గరికి రాకండి, మమ్మల్ని పక్కకు పెట్టారు. ఆల్మోస్ట్ 2 months తను సెపరేట్గా ఉండి మేము సెపరేట్గా ఉన్నాము. ఇదేంటిది మనం ఒక ఇంట్లో ఉండి ఇంట్లో స్పెండ్ చేస్తున్నామే అన్న ఒక ఇది కూడా అనిపించింది మాకు. ఈ ప్రొఫెషన్ అట్లాంటిది, బట్ తప్పదు అనుకొని ముందుకెళ్ళాము. బట్ ఫైనల్గా ఏంటంటే పేషెంట్స్ లైఫ్ సేవ్ చేస్తున్నారు అన్న ఒక సాటిస్ఫాక్షన్తో మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. హాయ్ చిల్డ్రన్, యాక్చువల్లీ డాడీ డాక్టర్ కాబట్టి కరోనా పేషెంట్లతో ఎక్కువ ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎప్పుడైనా డాడీకి ఇలా కేర్ తీసుకోండి, ఇలా ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా సలహా సూచన కానీ ఎప్పుడైనా మీరు ఇచ్చారా? ఎందుకంటే కరోనా పేషెంట్స్తో ఉంటారు, ఆ భయం అనేది ఉంటుంది, డాడీకి కూడా వచ్చేస్తుందేమో అని చెప్పి. సో అలా మీరు ఎప్పుడైనా కేర్ తీసుకోండి డాడీ అని ఎప్పుడైనా మీరు చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు డాడీకి జాగ్రత్తలు చెప్పలేదు, కానీ డాడీనే ఆటోమేటిక్గా వచ్చిన వెంటనే దూరంగా కూర్చోవడం, శానిటైజ్ చేసుకోవడం, మళ్ళీ స్నానం చేస్తే కానీ హాల్లో మాతోటి టుగెదర్ సోఫా మీద కూర్చోవడం అంతా చేయలేదు. ప్లస్ భయం అంటే భయం ఎక్కువగా ఏం లేదు, కానీ మాతోటి సోషల్ డిస్టెన్స్ చేసుకొని రూమ్లో నాకు దగ్గర రాకు అని చెప్పినప్పుడు we were just missing him. సో డాక్టర్స్గా ఈ ప్రొఫెషన్లో ఉంటూ ఒక పక్క పేషెంట్ని ట్రీట్ చేయాలి, ఇంకో పక్క మనం ఫ్యామిలీని బ్యాలెన్స్ చేయాలి. ఎప్పుడైతే మనం ఈ కోవిడ్ అనేది వెరీ ఛాలెంజింగ్గా మారిందో అప్పుడు ఫ్యామిలీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి చాలా చాలా కష్టపడ్డామండి. సో ఉదాహరణకు నాకు ఇంటికి రాగానే పిల్లల్ని కిస్ చేయడం అండ్ దెన్ పిల్లల్ని ఎత్తుకోవడం అనేది నాకు ఎప్పటి నుండో వాళ్ళు చిన్నప్పటి నుండి అలవాటు అనమాట. కానీ ఈ కోవిడ్ టైం ఈ 1.5 yearగా అది జరగట్లేదు. సో చాలా స్ట్రెస్ఫుల్. సో ఒక్క కిస్ వాళ్ళకి ఇస్తే మనకు ఆటోమేటిక్గా మా స్ట్రెస్ అంతా కూడా రిలీవ్ అయిపోతుంది. అలాంటిది వెళ్ళి స్నానం చేసి అది కూడా నుదుట మీద మాత్రమే మనం కిస్ ఇచ్చేవాడిని అనమాట. సో వెరీ వెరీ ఛాలెంజింగ్ టైమ్స్, టఫ్ టైమ్స్ అండి. యాక్చువల్లీ కరోనా పాండమిక్ టైంలో ఎంతమంది డాక్టర్స్ ఉన్నా ద బెస్ట్ అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో మీకు ఎలా అనిపించింది? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని బ్యాలెన్స్ చేయడం, ఈ పాండమిక్ టైంలో పనిచేయడం చాలామంది కష్టంగా ఉంటుంది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక డాక్టర్గా? ప్రౌడ్గా అనుకుంటున్నారా? అండ్ ఇంకొకటి, ఏదైనా మోటివేషన్ ఉందా? ఎందుకంటే ఇలా పనిచేస్తే డాక్టర్ ఎలా ఉండాలి, అలా మీరు ప్రొఫెషన్ ఎంచుకున్నారు కాబట్టి మోటివేషన్ ఏమైనా ఉందా? నేను భగవంతుణ్ణి చాలా శ్రద్ధగా నమ్ముతాను, ఇష్టంగా నమ్ముతాను.
ఏ ఏ ఇన్కార్నేషన్లో ఏమి ఒక మంచి పనులు చేశాను నాకు తెలియదు, కానీ ఈ టైంలో ఒక డాక్టర్గా ఉండడం నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంటుంది. ఎంత ప్రౌడ్ అంటే ఆటోమేటిక్గా మనం చేస్తున్న ఒక సర్వీస్ అయితే ఏముంది, లేకపోతే మనం చేస్తున్న పనులు చూస్తే నాకు చాలా గర్వం అనిపిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆల్వేస్ డాక్టర్లు దేవుళ్ళు కాదు, కానీ దైవం మానుష్య రూపేనా అని అంటారనమాట. అలాగా దేవుని రూపంలో ఇది ఒక యూనిక్ ఆపర్చునిటీ ఫర్ డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ఫ్యామిలీస్. ఈ టైంలో మనం ఒక్కొక్కరికి హెల్ప్ చేయడం, నీకు ఏమి కాదురా అని ఒక్కసారి అలాగా భుజం తట్టడం ద్వారా వాడు ఆల్మోస్ట్ చనిపోయే వ్యక్తి కూడా ఆ కాన్ఫిడెన్స్తో, మనం ఇచ్చిన కాన్ఫిడెన్స్తో చక్కగా రికవర్ అవుతూ ఉంటాడు. సో అవి చూసినప్పుడు ఎంతో హ్యాపీగా, ఎంతో ఆనందంగా, ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఐ హ్యావ్ టు టేక్ యూ బ్యాక్ టు అట్లీస్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోవాలండి. ఆ రోజుల్లో నేను 10th క్లాస్ చదివే రోజులు. మా స్వగ్రామం తిరుపతిలో మా ఇల్లు ఎలా ఉంటుందంటే, రోడ్డుకి ఇవతల మా ఇల్లు, రోడ్డుకి అవతల మెడికల్ కాలేజ్ అన్నమాట. చిన్నప్పటి నుండి కూడా లాట్ ఆఫ్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ మా ఇంటి ముందు అలా కోట్ వేసుకొని, స్టెత్ వేసుకొని నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళని అందరూ ప్రజలు, కామన్ మ్యాన్ చూస్తున్న విధానం చూస్తుంటే చాలా గర్వంగా అనిపించేది. అయితే ఫౌండేషన్, డాక్టరే అవ్వాలి అన్న ఫౌండేషన్ నేను ఆ రోజు కూడా తీసుకోలేదు. కాకపోతే 10th క్లాస్లో ఏమైందంటే, నేను చదువుతున్నప్పుడు అమ్మకి కాలు ప్రాబ్లం అయింది. కాలులో పటెల్లార్ డిస్లొకేషన్ అని అంటారనమాట. ఈ పటెల్లార్ డిస్లొకేషన్ అనేది అయినప్పుడు, సో ఆవిడ ఆల్మోస్ట్ 6 వారాల నుండి 8 వారాల పాటు ఒక తప్పుడు ట్రీట్మెంట్ వల్ల, కరెక్ట్ ట్రీట్మెంట్, కరెక్ట్ గైడెన్స్ లేకుండా, మేము ఆ రోజుల్లో డాక్టర్ పేరు చెప్పను, తిరుపతిలో ద బెస్ట్ డాక్టర్కి చూపెట్టినప్పటికి కూడా ఆవిడకి తప్పు కట్టు వేయడం వల్ల ఆవిడ రికవర్ కాలేకపోయింది సరిగా కరెక్ట్ టైంలో. ఆవిడ పెయిన్తో ఆల్మోస్ట్ సఫర్ అవుతూ రోజు ఆ మందులు మింగుతూ చూస్తే నా మనసు చాలా ఇబ్బంది పడింది. ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను అనమాట, ఓకే ఇది మనమే డాక్టర్ అయితే మన ఇంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా అని ఆ రోజు నాకు నా మైండ్లో గట్టిగా డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయ్యి మన అమ్మకు మనం ట్రీట్మెంట్ ఇవ్వాలి అని స్టార్ట్ అయిన ఆలోచన ఇంత వేల మందికి ఈరోజు ఉపయోగపడుతుందనేది నేను కూడా ఆ రోజు ఊహించలేదండి. అలా చేసిన తర్వాత అప్పట్లో ఉన్న నాలెడ్జ్ ప్రకారం వేరే ఆర్థోపెడిషన్ చూపెట్టి, డాక్టర్ గారి పేరు ఓ సత్యనారాయణ, ఆయనకు చూపెట్టి ఆయన ట్రీట్మెంట్ గైడెన్స్లో, ఆయన నేను అంకుల్ అంటుంటాను, ఓకే అంకుల్ గారి ట్రీట్మెంట్ గైడెన్స్లో మా అమ్మని నేను రికవర్ చేయించుకోగలిగాను ఆ రోజుల్లో. సో అక్కడ నుండి మొదలైన నా ఇది తపన అనొచ్చు, లేకపోతే పరితపించిపోవడం అనొచ్చు, ఏమన్నానండి, ఎదుటి మనిషిలో మనల్ని మనం చూసుకున్నప్పుడు ఓకే ఎదుటివాడు ఎంత సఫర్ అవుతున్నాడో మనకు అర్థమవుతుంది. మనల్ని ఎదుటి వాళ్ళలో మనల్ని చూసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. సో అలా అలవాటైంది నాకు ఎదుటి వ్యక్తిలో ఆ సఫరింగ్ చూడడం. కానీ గుర్తుంచుకోండి, ఒక కామన్ మ్యాన్ డాక్టర్ అయితే ఎంత ఇది ఉంటుంది అంటే, ఈ యొక్క మోటివేషన్, మా అమ్మ హెల్త్ బాగవ్వాలి అన్న ఒక మోటివేషన్ నన్ను మోటివేట్ చేసి ఇంతటి వ్యక్తిని చేసింది. అండ్ ఈరోజు ఒక 100,000 మందిని నేను ట్రీట్ చేస్తున్నప్పుడు కూడా ఒకటే అనుకుంటాను, ప్రతి ఒక్కరిలో ఉన్నది ఆ దైవమే. సో కాబట్టి ఇది ఒక నాకు గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ పీపుల్ అండ్ దెన్ గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ డ్యూరింగ్ దిస్ పాండమిక్ అని పూర్తిగా నమ్ముతున్నాను. ఇందులో అడుగడుగున నేను
ట్రీట్ చేసేటప్పుడు శ్రద్ధతో ట్రీట్ చేస్తాను. వాళ్ళ యొక్క సఫరింగ్ని నేనే సఫర్ అవుతుంటే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆ ఆలోచనని మైండ్లో పెట్టుకొని ట్రీట్ చేస్తాను. ఇదే జర్నీలో నేను ఎండి పల్మనాలజీ వైజాగ్లో కంప్లీట్ చేసిన తర్వాత క్రిటికల్ కేర్ ఫెలోషిప్ చేయడానికి సుందరం మెడికల్ ఫౌండేషన్ అని చెన్నైలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత నా యొక్క టోటల్ థింకింగ్ ప్యాటర్న్ మారిపోయింది. ఆ ఆర్గనైజేషన్లో జాయిన్ అయిన తర్వాత క్రిటికల్ కేర్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు డాక్టర్ రామ్ రాజగోపాలన్ అండ్ డాక్టర్ మహేందర్ అనే ఒక గొప్ప వ్యక్తులు నాకు గురువులుగా పరిచయం అయ్యారు. వీళ్ళిద్దరూ దగ్గర నేర్చుకున్న అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఏంటంటే, ఎదుటి వాని ఎవరైతే సఫర్ అవుతున్నారో వాడు నువ్వు నీ ఫ్యామిలీ మెంబర్ అయితే ఏ ట్రీట్మెంట్ ఇస్తావు అని అడిగేవాళ్ళు వీళ్ళు. అటువంటి ట్రీట్మెంటే మనం ఎప్పుడు ఇవ్వాలి. మనకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి కానీ అబ్యూస్ చేయడానికి కానీ మెడికల్ ప్రొఫెషన్లోకి రాలేదు. సో అందరూ కూడా ఇదే మారి నడుచుకుంటే క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయని నేను 100% నమ్ముతాను. యాక్చువల్లీ మీ వారు డాక్టర్ కాబట్టి ఆయన ఎక్కువ టైం ఈ పాండమిక్ టైంలో హాస్పిటల్లోనే ఉండిపోతున్నారు. సో ఫ్యామిలీని మిస్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా అనిపించవచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కూడా ఆ ఫీల్ వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ చెప్పారు కాబట్టి. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రొఫెషన్ కాకుండా ఇంకేదైనా ప్రొఫెషన్ అయితే బాగుంది? సమ్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్, టీచర్ అట్లాంటి ఏదైనా ప్రొఫెషన్ చూస్ చేసుకుంటే బాగుంది అనిపించిందా? అండ్ కాంప్రమైజ్ ఎప్పుడైనా అయ్యారా ఈ పాండమిక్ టైంలో ప్రొఫెషన్కి సంబంధించి? డాక్టర్ ప్రొఫెషన్ అనేది ఖచ్చితంగా మనం దేవుడి తర్వాత దేవుడు అని అనుకుంటామండి. అది 100% కరెక్ట్. నేను ఈయన ఎవరినైతే సేవ్ చేసి ఈ కరోనా టైంలో మనకి చాలా కాల్స్ వచ్చేది. నాకు పర్సనల్గా కూడా పేషెంట్స్ కాల్ చేసి సార్ ఇలా చేశారు అలా చేశారండి అని చెప్పి పొగుడుతుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. అది చిన్న మన ఏజ్ అయిన ఆల్మోస్ట్ ఆల్ 80 years ప్లస్ వాళ్ళని కూడా ఈ కరోనా టైంలో ఈయన సేవ్ చేశారని చెప్పి అండ్ ఇంటికి వచ్చి కూడా కొందరు మాకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్పి కూడా వెళ్ళారు. అలాంటి విషయాలన్నీ వింటుంటే నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్లో అనుకునేదాన్ని ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఇక్కడ మా నైబర్స్ చాలామంది ఆల్మోస్ట్ ఆల్ 1 yearగా ఇంట్లో ఉంటున్నారు. హస్బెండ్, వైఫ్, పిల్లలు ఎప్పుడు వాళ్ళు గడుపుతూ ఉంటారు అది ఇది అని చెప్పి. బట్ మేము ఆల్మోస్ట్ ఈయన మార్నింగ్ వెళ్తే నైట్ అరౌండ్ 11, 12 ఒక్కోసారి 1 o'clock కూడా ఇంటికి వచ్చిన టైం ఉంది. బట్ మేము వెయిట్ చేసి మా పిల్లలు కూడా ఈవెన్ నైట్ 12 అన్న అవ్వనండి డాడీ రాని అని చెప్పి వెయిట్ చేస్తారు. వాళ్ళు ఎంత మిస్ అవుతుంటారో నేను కూడా అనుకునేదాన్ని. ఈవెన్ సండేస్ కూడా వర్క్కి వెళ్ళేవాళ్ళు. అడిగితే లేదు పేషెంట్స్ ఇంపార్టెంట్, వెళ్ళాలి, రౌండ్స్కి వెళ్ళాలి, చాలా సిక్ ఉన్నారు అని చెప్పేవాళ్ళు. సండే అయినా ఈవినింగ్ రిటర్న్ అవుతారు. దొరికిన 3-4 hours స్పెండ్ చేసేదాన్ని ఒక్క సండే ఒక్కటి. మిగతా ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీక్ డేస్ వర్కింగ్ అవర్స్. మార్నింగ్ టు ఈ నైట్ అయినా కూడా లేట్ వచ్చినా కూడా నేను ఏంటిది ఇట్లా ఉంది అని అనుకునేదాన్ని. బట్ ఫైనల్గా చూస్తే ఈయనతో ఆ విషయం ఏదైనా షేర్ చేసుకున్నా, ఈయన అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ షేర్ చేసుకున్నప్పుడు లేదులే మనకి మన హస్బెండ్ వల్ల ఎన్నో లైఫ్ సేవ్ అవుతోంది కదా, దాంతో కంపేర్ చేస్తే మన పర్సనల్ టైం ఏముంది, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ స్పెండ్ చేద్దాం అని నాకు నేను కాంప్రమైజ్ అయ్యి ఈవెన్ మా పిల్లలు కూడా వాళ్ళు ఇందులో గ్రేట్ అని చెప్పాలండి. నేను అన్న లేదు డాడీకి ఇట్లుంది, ఇవాళ మీతో ఉండలేరు, బయట వెళ్ళాలి హాస్పిటల్కి అర్జెంటు అని అంటే వాళ్ళు కూడా సరే అని చెప్పి తిరిగి ఇంకొకటి అనేవాళ్ళు కాదు. డాడీని హ్యాపీగా కిస్ ఇచ్చి పంపించేవాళ్ళండి. యాక్చువల్లీ ఈ కరోనా పాండమిక్ టైంలో సేవ చేస్తున్న చాలామంది డాక్టర్స్ కూడా ఎఫెక్ట్ అయ్యారు, చాలామంది చనిపోయారు కూడా. ఆ భయం ఏమైనా ఆయన హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఏమైనా మీకు అనిపించిందా? ఎందుకంటే చాలా కామన్గా అనిపిస్తుంటే చాలామంది చనిపోతున్నారు డాక్టర్స్ బయట. సో అట్లా మీకు ఎలా అనిపించింది ఆ టైంలో? ఖచ్చితంగా అండి. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, చాలా రోజులు అనుకున్నా. అంటే కరోనా ఈయనకు వచ్చేస్తుంది అనేది ఒక భయం అయితే ఈయన ఫుడ్ సరిగ్గా తీసుకోరు. మెయిన్ ఎప్పుడో మధ్యాహ్నం నేను పంపించిన ఒక చిన్న బాక్స్ తింటారు అంతే. ఈవినింగ్ ఇంకేముండదు. వాటర్ నేను ఈవెన్ కాల్ చేసి వాటర్ తాగు అని చెప్పి కూడా నేను చెప్పాలి, అది కూడా మర్చిపోయి మరి పేషెంట్స్తో ఉంటారు. ఏదైనా ఫ్రూట్ పెట్టాను దాన్ని తీసుకొని తిను అంటే కూడా సారీ నాకు టైం లేదు అని అనేవాళ్ళు. పంపించిన బాటిల్ కూడా అట్లే రిటర్న్ వస్తుంది ఇంటికి.
వాటరు తాగరు, డిహైడ్రేషన్ అయ్యేది, ఇంటికి వచ్చి డల్ అయిపోతుంది అని అనేవాళ్ళు, మిడ్ నైట్ కాల్స్ వచ్చేది, నిద్ర సరిగ్గా ఉండదు. నేను అసలు ఓపెన్గా అడిగాను, నీకు అవసరమా ఇంత స్ట్రెస్ తీసుకొని నువ్వు చేయడము, నీ లిమిట్ దాటి ఎందుకు నువ్వు చేస్తున్నావు అంటే కూడా, దీనివల్ల ఎంతోమంది సేవ్ అవుతారు కదా, నాకేముంది నేను బాగున్నా, నాకు దేవుడు ఇస్తున్నాడు ఎనర్జీ అనే ఒక మాట నేను ఎప్పుడు అడిగినా ఈ మాటే చెప్తారు ఈయన, నాకు దేవుడు ఇస్తున్నాడు నేను చేసిన, అదొక్కటి నేను నమ్మేవాళ్ళండి ఖచ్చితంగా. నేను తిరిగి ఆ దేవుడిని అదే అడిగేదాన్ని, పోనీ ఆయన మిమ్మల్ని నమ్మి చేస్తున్నారు, ఆయన ఎనర్జీగా హెల్తీగా ఉంటే చాలు అని చెప్పి. బట్ అట్లానే జరుగుతోంది, తనకి దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటుంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నానండి. డాక్టర్స్ని ఈ టైంలో చాలా కష్టపడుతున్నారు కాబట్టి వైట్ ఆర్మీ అని, దేవుళ్ళు అని పిలుస్తున్నారు. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఆ పిలుపు వినగానే? ప్రౌడ్గా అనిపించిందా? ఎందుకంటే మీ వారు కూడా ఒక డాక్టర్ కాబట్టి. 100% అండి, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా. నేను ఫైనల్గా అదే అనుకున్నా, అందరూ ఫ్యామిలీస్లో వాళ్ళ హస్బెండ్స్ ఉండొచ్చు, అది ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. బట్ యాజ్ ఏ ప్రొఫెషనల్ ఈయన డాక్టర్గా మమ్మల్ని వదిలి ఉన్నా కూడా చాలామందిని లైఫ్ సేవ్ చేస్తున్నారు అన్న సాటిస్ఫాక్షను నాకే కాదు, ఈవెన్ మా ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళ మా ఇన్లా సైడ్ వాళ్ళు అందరూ ఈయనను చూసి ప్రౌడ్గా ఫీల్ అవుతారు. నేను మా ఫాదర్తో కూడా నేను పర్సనల్గా, మా ఫాదర్ చనిపోయారు, ఎన్నోసార్లు థ్యాంక్స్ చెప్పుకున్నా దేవుడికి, మా ఫాదర్కి, మా పేరెంట్స్కి, నాకు ఇంత మంచి హస్బెండ్ని, ఇలాంటి ప్రొఫెషన్లో ఇంతమందిని సేవ్ చేసే హస్బెండ్ వచ్చారు అని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. యాక్చువల్లీ ఒక డాక్టర్ అదే వృత్తిలో ఉన్న ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకోవడం చూసాం, కానీ ఇక్కడ మీరు నార్మల్గా హౌస్ వైఫ్ అయితే ఆయన డాక్టర్. సో ఎట్లా మీ పెళ్ళి ఎలా జరిగింది? చాలామంది కూడా డాక్టర్ని చేసుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ డిఫరెంట్గా ఉంది. సో అది ఎలా జరిగింది మాతో కొంచెం షేర్ చేసుకుంటారా? ఈయన ఫస్ట్ మా పెళ్లి చూపులప్పుడు వచ్చినప్పుడే చెప్పారండి, ఎందుకు ఈయన డాక్టర్ని చూస్ చేసుకోలేదు అని అంటే, సేమ్ ప్రొఫెషన్, ఇద్దరు వర్కింగ్ అయితే ఈయన ఆల్మోస్ట్ ఆల్ ఒక డాక్టర్ లైఫ్ అనేది బిజీగా ఉంటుంది. తిరిగి ఇంటికి వచ్చినాక ఇప్పుడు వైఫ్ అనే తను కూడా అలాంటి ప్రొఫెషన్ నుంచి వస్తే ఇద్దరు బిజీ అయ్యి, తను రెస్ట్ అని ఉన్నట్లుండి పిల్లల్ని చూసుకునేదానికి, ఫ్యామిలీని లీడ్ చేసేదానికి ఉండకపోవచ్చు అనే ఒక రీజన్తో సేమ్ ప్రొఫెషన్, ఐ మీన్ వర్కింగ్ అట్లా వద్దు, ఒక ఫ్యామిలీని మంచిగా చూసుకునే వైఫ్ అయితే చాలు అని చెప్పి ఈయన నాన్ మెడికో అనే దీంతో చూస్ చేసుకున్నారండి. అట్లా ఈయన సైడ్ నుంచే ఇది స్టార్ట్ అయింది. డాక్టర్లు యాక్చువల్లీ ఈ పాండమిక్ టైంలో చాలా ఎక్కువ సేవ చేస్తున్నారు, మనం చూసాం, ఇప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కూడా. సో ఇలానే ఈ సేవలో మీకు బాగా నచ్చిన సేవ ఏంటి? పర్టికులర్గా ఒక రోజుకి నేను నా ఫోన్లో చెక్ చేసుకుంటే గడిచిన 100 కాల్స్ కనబడతాయి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అరౌండ్ 10:30, 11 నాకు అది ఈవినింగే అండి. ఎందుకంటే అక్కడ 10:30కి ఇంటికి రీచ్ అయిన తర్వాత మళ్ళీ అట్లీస్ట్ ఒక 7-8 వాట్సాప్ కాల్స్ కానీ, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని అడ్రస్ చేయడం కానీ, ఇలాంటివి 10:30 తర్వాతే జరిగేటివి. సో అందుకని 10:30 ఇన్ ద ఈవినింగ్ని, నైట్ని ఈవినింగ్ అని అంటున్నాను. సో అలా చేస్తున్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకుంటే, ఎంత చేసినా ఓకే ఇంకా ఎంతో మిగిలిపోయినది అనేది మాత్రం క్లియర్ కట్గా కనబడుతూ వచ్చింది. అటువంటి టైంలో మన చిరంజీవి అన్నయ్య గారు చేసిన ఈ డూ ఇట్ సంస్థ, డైనమైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ సంస్థ నన్ను అప్రోచ్ అవ్వడం, సార్ ఎంతోమంది సఫర్ అవుతున్నారు కదా మీకు తెలుసు, వీళ్ళకి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా, జూమ్ కాల్స్ ద్వారా అండ్ ఫేస్బుక్ ద్వారా మీరు వై కాంట్ యూ రీచ్ దెమ్, మీరు రీచ్ అయితే ఎంతోమంది 100 మందికి మీరు వాళ్ళ ప్రశ్నలకి సమాధానాలు చెప్పగలుగుతారు అని అంటే ఒక 2 hours టైం అడిగారు. వరప్రసాద్ గారు కానీ, కటారి శ్రీనివాస్ కానీ, చంద్రశేఖర్ కానీ, శ్యామ్ కానీ, వీళ్ళందరూ ఒక 2 hours మీరు కొద్దిగా మాకు వ్యవధి ఇవ్వండి ఇంత బిజీ స్కెడ్యూల్లో అని అన్నారు. మే 16 నాడు ప్రోగ్రాం ఫిక్స్ చేసామన్నారు. ఇమ్మీడియట్గా ఆలోచించి చెప్పాను, 2 hours ఏం సరిపోదండి, ఇప్పుడు నడుస్తున్నది పాండమిక్, ఖచ్చితంగా మనం 12 hours చేద్దాం, మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 9 వరకు చేద్దాం అని చెప్పిన వెంటనే వాళ్ళు అంతా కూడా ఆలోచించుకొని, ఎస్ ఆ టెక్నికల్ సపోర్ట్ అంతా మేము ఇస్తామండి, ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్ అని అన్నప్పుడు ఫస్ట్ నాకు ఆన్సర్ చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు సండే, ఆ సండే నాడు కూడా ఒక 1 hour కూడా పిల్లలతో స్పెండ్ చేయలేనేమో అనేసి పిల్లల్నితో డిస్కస్ చేశాను అనమాట. మోక్ష కానీ
ఇక్ష్వాక్ కానీ ఇద్దరు కూడా నాన్నగారు ఓకే దిస్ ఈస్ అ డాడీ, ఈ టైంలో మనం హెల్ప్ చేయలేకపోతే ఇంకెప్పుడు కూడా హెల్ప్ చేయలేం, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం డాడీ, 12 hours అనేది ఏమి ఇంకా ఎక్కువైనా కానీ సరే మా సపోర్ట్ ఉంటుందనేసి ఇద్దరు కలిసి నాకు వెబ్ ప్లాట్ఫామ్ కానీ ఇవన్నీ కూడా అందించడం జరిగింది. సో అన్నీ అరేంజ్ చేసి ఇచ్చారు. ఇటువంటి టైంలో ఆ రోజు ఆ 12 hours యొక్క ఫీడ్బ్యాక్ చూసినట్లయితే 12 hours ఐ హ్యావ్ స్పోకన్ విత్ క్లోజ్ టు 500 ఫ్యామిలీస్తో మాట్లాడడం జరిగింది. ఈ 500 ఫ్యామిలీస్ని ఎంతమంది ఈ డిస్కషన్స్ అన్నీ కూడా ఎంతమంది వాచ్ చేశారు అని చూసినట్లయితే మోర్ దాన్ 1 to 2 lakh పీపుల్ లైవ్గా వాచ్ చేయడం జరిగింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్రైటెస్ట్ మూమెంట్ ఇన్ మై కెరియర్ అండి. ఎస్, ఇది కాకుండా 1-to-1, ఎస్, ఒకసారి ఓపీలో కూర్చున్నామంటే 5 hours, 6 hours, 7 hours కూర్చున్నట్లయితే మ్యాక్సిమం అంటే 30-40 పేషెంట్స్ చూడగలుగుతాం. కానీ సోషల్ మీడియా ద్వారా ఆల్మోస్ట్ హండ్రెడ్స్ని టచ్ చేసిన హ్యాపీనెస్ ఎప్పుడూ కలగలేదు. దెన్ కమింగ్ టు డైరెక్ట్ ట్రీట్మెంట్, యంగ్స్టర్స్ కొందరు వస్తారండి. ఎస్, ఎక్కడో తిరుగుతారు, ఎక్కడో ఏనో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని బ్రీచ్ చేసి కరోనా తెచ్చుకొని వాళ్ళని చూసినప్పుడు కొంచెం కోపం కలిగినా కానీ వాళ్ళ ఇళ్లలో వాళ్ళకి బ్రెడ్ ఎర్నర్స్ అయింటారు. సో అటువంటి వాళ్ళని కాపాడినప్పుడు, సేవ్ చేసినప్పుడు ఎంతో సంతోషం కలిగేది. అండ్ ఈ మధ్య మరి కోవిడ్ సెకండ్ వేవ్లో 25/25 స్కోర్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ డిస్ట్రిక్ట్ లెవెల్స్లో, అదర్ హాస్పిటల్స్లో చేతులెత్తేసి మా వల్ల కాదు, మేము మేనేజ్ చేయలేము అని అన్న కేసులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు హ్యాపీగా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ సంతోషం అసలు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కానీ మనం కొనుక్కోలేమండి. ఆ రోజు అటువంటి పేషెంట్ డిశ్చార్జ్ చేసిన రోజు ఎంతో చక్కటి నిద్ర ఉంటుందన్నమాట. అలానే ఈ సంతోషం అనేది నిస్వార్థంగా ఉన్నట్లయితే ఎంతో హ్యాపీనెస్ ఇచ్చేదండి. పర్టికులర్గా ఈ పేషెంట్ ఓకే క్రెడిట్ పేషెంటా లేకపోతే క్యాష్ పేషెంటా లేకపోతే ఇవన్నీ కూడా ఏ రోజు కూడా థింక్ చేసి మన ట్రీట్మెంట్ ఇచ్చింది లేదండి. సో అలాంటప్పుడు ఒక ఎలా అంటే ఉదాహరణకు చెప్పాలి, నేను శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమానికి ప్రతి సెకండ్ సండే వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చేవాడిని అన్నమాట. ఈ కోవిడ్ పాండమిక్ వల్ల ఆశ్రమంలో మెడికల్ సదుపాయాలు, హాస్పిటల్ సదుపాయాలు తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ మనం క్లోజ్ చేయడం జరిగింది. అంతకు ముందు వరకు కూడా వందలాది పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఏదైతే మనం ఈ కార్పొరేట్ హాస్పిటల్స్లోనో లేకపోతే ప్రైవేట్ సెక్టార్లోనో సర్వీస్ చేసిన దానికి, ఏమీ ఆశించకుండా సర్వీస్ చేసిన దానికి ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఇమ్మెజరబుల్ అని మాత్రం చెప్పొచ్చండి. యాక్చువల్లీ నార్మల్ టైంలో అయితే వర్కింగ్ అవర్స్ నార్మల్గా ఉంటాయి, కానీ పాండమిక్ టైంకి వచ్చేసరికి 12 hours ఇంకా అంతకు మించి ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్తూ ఉండాలి. సో ఇదంతా కూడా బిజీ షెడ్యూల్. సో దీన్ని ఎట్లా మేనేజ్ చేశారు? అట్ ద సేమ్ టైం వెబ్ సెమినార్స్లో కూడా పాల్గొని చాలా వరకు ఆ విషయాలను కూడా అవగాహన కల్పించడం ప్రజలకి, ఇవన్నీ కూడా చేస్తున్నారు. సో ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు? ఇంకొకటి విన్నా, టెక్నాలజీ యూజ్ చేసి కూడా ఈ కరోనాకు సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారని నేను విన్నా. సో ఎలా ఇవన్నీ కూడా ఈ బిజీ షెడ్యూల్లో మేనేజ్ చేస్తూ వచ్చారు? మనకు అంతకుముందు కాన్ఫరెన్సెస్, ఫిజికల్ గ్యాదరింగ్స్ ఉన్న రోజుల్లో ఎస్, ఆ కాన్ఫరెన్స్కి అటెండ్ అయిన వాళ్ళని మాత్రం మనం కలవగలిగేవాళ్ళం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత టెక్నాలజీ యూస్ అనేది చాలా అద్భుతంగా పెరిగింది. నేను నేషనల్ ఫోరం చెస్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెబినార్ కోఆర్డినేటర్గా పనిచేస్తూ ప్రతి వారం అట్లీస్ట్ ఒక వెబినార్, అండ్ దెన్ కొన్ని వారాలు అయితే 2-3 వెబినార్లు కూడా చేస్తూ దాన్ని కోఆర్డినేట్ చేస్తూ మంచి స్పీకర్స్ అయితే ఉంది, మంచి ప్యానలిస్టులు అయితే ఉంది. సో వాళ్ళ యొక్క క్వరీస్ తీర్చుకుంటూ వాట్ ఈస్ ద కరెంట్ హాట్ టాపిక్, ఇప్పుడు బర్నింగ్ టాపిక్స్ ఏంటి, దానికి సొల్యూషన్స్ ఏంటి, ఇవన్నీ చేస్తూ
ఆల్మోస్ట్ ఇప్పటికీ 70-80 వెబినార్స్లో పాల్గొనడం జరిగింది. అయితే బెస్ట్ థింగ్ నేను చేసి నాకు మంచి పేరు తెచ్చింది ఏంటంటే, ఈ ఫస్ట్ వారం రోజుల్లో అన్లెస్ ఇట్ ఈస్ డ్యామ్ రిక్వైర్డ్ స్టిరాయిడ్స్ వాడద్దండి. స్టిరాయిడ్స్ వాడినట్లయితే కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఫస్ట్ వారం రోజుల్లో స్టిరాయిడ్స్ వాడినట్లయితే వాళ్ళకి చాలా అనర్థాలు వచ్చే అవకాశం ఉంటుంది అనేది చాలా చాలా క్లారిటీతో ఈ మెసేజ్ని ఆల్మోస్ట్ అదర్ కంట్రీస్కి, యుఎస్లో, యూకేలో అండ్ మన తెలుగు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. సో దానివల్ల నాకు చాలా గొప్ప పేరు వచ్చిందని నేను అనుకుంటున్నానండి. ఇన్నేళ్ళ డాక్టర్ వృత్తిలో కొన్ని సంతోషాలు ఉన్నాయి, కొన్ని బాధలు ఉంటాయి, ఓన్లీ ప్రొఫెషన్ పరంగా. సో మీకు ఈ ప్రొఫెషన్లో బాగా బాధ కలిగించిన ఒక ఘటన ఏదైనా ఉందా? నార్మల్ డేస్లో మనం చూస్తూ వస్తున్నాం, అలాంటిది ఒకటి మాతో షేర్ చేసుకోండి. ఈ మధ్య ఒక సివియర్ పేషెంట్ 25/25 స్కోర్తో వచ్చినాడు, సంతోష్ అనేసి. ఈ సంతోష్ని డిశ్చార్జ్ చేసేటప్పుడు, ట్రీట్ చేసేటప్పుడు ఎలా మాట్లాడతాను, పేషెంట్ ఫ్యామిలీకి ఎలాగా అష్యూరెన్స్ ఇస్తాము అనేది గమనించినట్లయితే, వాళ్ళ అమ్మా నాన్న నన్ను కలిసినప్పుడు నేను ఇదే చెప్పాను. సంతోష్ కోవిడ్ రాకముందు, ఇంత సివియర్ కోవిడ్ రాకముందు మీ బిడ్డ అండి, ఇంత సివియర్ కోవిడ్ వచ్చి ఇప్పుడు నేను ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ చేసి మంచిగా బయట చేస్తున్నాను కదా, ఫంగస్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, దాన్ని కూడా ఐడెంటిఫై చేసి కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసి బయట పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఈ అబ్బాయి నా ఫ్యామిలీ మెంబర్. ఓకే, నేను పెంచుకున్న మొక్క నేను ఎలాగా తుంచుతాను, ఓకే, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా శాయశక్తుల ఈ అబ్బాయిని బయటకు పంపించేస్తాను అని ఒక భరోసా ఇచ్చి వాళ్ళ మనోధైర్యాన్ని ఇంక్రీజ్ చేసి ఆ అబ్బాయిని మొన్న డిశ్చార్జ్ చేసినప్పుడు వాళ్ళు ఆల్మోస్ట్ ఫ్యామిలీ అంతా కూడా ఓకే కళ్ళ నీళ్లు పెట్టుకొని థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటివి వందల్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అందరూ మంచి డాక్టర్లకి. అలానే ఎప్పుడన్నా 1-2 కేసులు కరెక్ట్గా ఇంతకుముందు చెప్పినట్టుగా బాగా సివియర్గా అయిపోయిన తర్వాత వస్తే ఎవరు మాత్రం ఏం చేయగలుగుతామండి, ఎవరేం చేయలేదు. కాబట్టి డాక్టర్ కూడా ఒక మనిషి అని గుర్తుపెట్టుకోండి. కాకపోతే ప్రతి డాక్టర్ కూడా మానవత్వంతో పనిచేసే మనిషి అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మీ వారు డాక్టర్ కాబట్టి చాలామంది మీ రిలేటివ్స్ కానివ్వండి లేదా బయట వాళ్ళు ఎవరైనా సరే ఆయన బిజీగా ఉన్న షెడ్యూల్ టైంలో ఆయన అందుబాటులో లేనప్పుడు మీకు ఎవరైనా కాల్ చేసి సలహాలు సూచనలు అడిగిన టైం ఏమైనా ఉన్నాయా అలాంటి పరిస్థితులు? అండ్ మీరు కూడా ఏమైనా సలహాలు సూచనలు చేసిన పేషెంట్స్కి సూచనలు చేసిన ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే మాతో కొంచెం షేర్ చేసుకోండి. చాలా అండి. యాక్చువల్గా చెప్పాలంటే ఇనీషియల్గా ఏం లేదు, కానీ స్లోగా కేసెస్ పెరిగే కొద్దికి అది నాకు తెలిసిన వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీలో రావడం, వాళ్ళు తిరిగి నాకు కాల్ చేసి ఇలా అయ్యింది అని అందరూ, అంటే స్టార్టింగ్లో చాలామంది ఎవరికి ఒక్క కేసు వచ్చినా కూడా భయపడి ఇమీడియట్గా కాల్ చేశారు, ఇలా వచ్చింది ఎట్లా ఏం చేయాలి, ఎక్కడ డాక్టర్ గారి టైమింగ్స్ అని చెప్పి. అప్పుడు నేను ఈయనకి వాళ్ళతో మాట్లాడించి ట్రీట్మెంట్ ఈయన చెప్పడము, ఈయన ఏం చేయించారు ఆ టెస్ట్లన్నీ వాళ్ళకి చెప్పి తిరిగి వాళ్ళకి నేను కాల్ చేసి మళ్ళీ చెప్పడము, అట్లా ఒకరోజు 2 రోజులు కాదు, స్లోగా చాలా కాల్స్ ఇంప్రూవ్ అయింది. అట్లా డే బై డే ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. ఈవెన్ మనకి తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కానీ ఒకరి నుంచి ఒకరు ఇట్లా బాగా తెలుసుకొని ఈ కేసెస్ వాళ్ళ ఫ్యామిలీస్లో ఇట్లా పాజిటివ్ అని చెప్పి బయటపడినప్పుడు భయపడి చేశారు కాల్స్. ఈయన పెట్టిన ట్రీట్మెంట్తో వాళ్ళకి అంటే స్టార్టింగ్లో కొందరికి 1 వీక్కి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంచెం సివియర్ అయ్యి మళ్ళీ వాళ్ళకి స్లోగా తగ్గి తిరిగి నాకు కాల్ చేసి థ్యాంక్స్ అని చెప్పుకొని మీ హస్బెండ్ వల్ల ఇట్లా అయ్యాము అలా నాకు చెప్తుంటే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. ఇట్లా కొందరు ఒకరు తెలిసిన వాళ్ళైతే అండి మీరు నమ్మరు, వాళ్ళకి చాలా సివియర్గా ఇంకా ఉంటారో లేదో అన్న 50-50 ఛాన్సెస్లో వచ్చి అడ్మిట్ అయ్యి ఈయన ట్రీట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ 2 months వాళ్ళు అడ్మిషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కాల్ చేసి మీ హస్బెండ్ వల్ల ఇట్లా అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఈరోజు ఈయన ఫోటో పెట్టుకొని మరీ ఉంటున్నారు. అది నాకు వాళ్ళు వాట్సాప్లో పిక్స్ పెట్టి చూపించినప్పుడు ఇంతకు మించిన మూమెంట్ మనకి ఇంకొకటి ఉంటుందా, మన హస్బెండ్ వల్ల ఇట్లా కూడా ఉంటారా అని చెప్పి, ఎంత కరోనా బ్యాడ్ అయినా దీనిలో నాకు తెలిసిన ఇట్లాంటి సిచ్యువేషన్స్ చూసి చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యానండి. ఈ పాండమిక్ టైంలో యాక్చువల్లీ చాలామంది పేషెంట్స్ని ట్రీట్ చేసి ఉంటుంటారు. సో చాలామంది క్యూర్ అయ్యి కూడా వెళ్ళారు. ఇంతమంది పేషెంట్స్లో
మీరు ట్రీట్ చేసిన పేషెంట్స్లో ఎక్స్పెషల్గా వాళ్ళలో ద బెస్ట్ అన్న పేషెంట్ స్టోరీ ఏమైనా ఉందా? ఉంటే మాతో కొంచెం షేర్ చేసుకోండి. ఎన్నో పేషెంట్స్ ట్రీట్ చేసినప్పటికి కూడా కొందరి పేషెంట్స్ అయితే ఏమి, పేషెంట్స్ ఫ్యామిలీస్ అయితే ఏమి, వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే విధానం, వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ మా మనసుల్ని ఎప్పుడు కూడా అలానే హత్తుకునేలాగా చేస్తుందండి. వాళ్ళు ఇచ్చిన ఇంప్రెషన్స్, వాళ్ళు మాట్లాడే తీరు. బాగా క్లోజ్ అయిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరంటే ఒంగోలు నుండి సిద్ధ పాండురంగారావు గారు అనేసి ఒక మంచి వ్యక్తి, గొప్ప వ్యక్తి పరిచయం అవ్వడం జరిగిందండి. ఆయన లాస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఇటువంటి టైంలో అడ్మిట్ అవ్వడం జరిగింది. అడ్మిట్ అయ్యి ఆల్మోస్ట్ 3-4 వారాలు ఐసీయూలో ఉండి డిశ్చార్జ్ చేసే ముందు మనం ఎక్స్రే చేయడం జరిగింది, సిటీ స్కాన్ చేయడం జరిగింది. ఆ సిటీలో కొంచెం డౌట్ ఉన్నింది అన్నమాట. ఫస్ట్ వేవ్ గురించి మాట్లాడుతున్నాం, 1 ఇయర్ బ్యాక్ నుండి మాట్లాడుతున్నాం అనమాట. 1 ఇయర్ బ్యాకే మనం మ్యూకార్ మైకోసిస్, ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా లేకపోతే లంగ్ క్యాన్సరా అని డౌట్ ఉంది అని వాళ్ళకి చెప్పామనుకోండి, వాళ్ళ ఫ్యామిలీ ఎంత సెన్సిటివ్ ఫ్యామిలీ అంటే ఇబ్బంది పడిపోతారు. అలాంటిది వాళ్ళకి చెప్పలేదు. కానీ నాకు నమ్మకం ఉంది, మనం ఎంత చెప్తే ఆ మాట మీద వాళ్ళు నిలబడతారు అని నమ్మకం ఏర్పడింది. సో వాళ్ళకి చెప్పానన్నమాట, మీరు ఒంగోలు నుండి వచ్చారు కాబట్టి నయమైంది అని అనుకుంటున్నారు, కానీ నేను చెప్పేంత వరకు కూడా హైదరాబాద్ వదిలి వెళ్ళొద్దండి అని చెప్పడం జరిగింది. డిశ్చార్జ్ చేసిన ఒక వారం 10 రోజుల తర్వాత ఆయనకి దగ్గినప్పుడు చిన్నగా బ్లడ్ ఏర్పడింది దగ్గులో. సో దాన్ని పట్టి మళ్ళీ స్కాన్ చేయించి వెంటనే డయాగ్నోస్ చేసి మ్యూకార్ మైకోసిస్, బ్లాక్ ఫంగస్ అని అంటాం కదండి, ఆ బ్లాక్ ఫంగస్ డయాగ్నోస్ చేసి వాళ్ళని ట్రీట్మెంట్ కరెక్ట్గా ఇప్పించి పంపించి వాళ్లకు అనుభవించిన సంతోషం, ఆనందం అంతా ఇంత కాదనమాట. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంట్లో ఇన్ఫ్యాక్ట్ నన్ను ఏమనుకుంటారంటే 2 కొడుకులు అనమాట ఇంట్లో, అండ్ ఒక అమ్మాయి. వాళ్ళందరికీ కూడా నేను పెద్ద కొడుకులా ట్రీట్ చేస్తారు. సో అలాగా ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని నేను ఫీల్ అయ్యాను ఈ కేసులో మాత్రం. యాక్చువల్లీ కోవిడ్ టైంలో వర్కింగ్ అవర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఒక భారీగా ఆయన హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడు ఆయనకి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం మెంటల్గా టెన్షన్ కూడా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మీ వారికి ఏ విధంగా మెంటల్ టెన్షన్ తగ్గించేవాళ్ళు, రిలాక్స్ ఏ విధంగా చేసేవాళ్ళు? స్ట్రెస్ పోవాలంటే కొన్ని పద్ధతులు ఇంట్లో చేస్తూ ఉంటాం. సో మీరు ఒక భారీగా ఏ విధంగా ఆయనకి స్ట్రెస్ తగ్గించేవాళ్ళు? కోవిడ్ టైంలో ఈయన ఆల్మోస్ట్ ఆల్ బిజీ అయిపోయారండి. అరౌండ్ నైట్ ఖచ్చితంగా చెప్పాలంటే 11 పైన ఇంటికి వచ్చారు. ఆ ఫస్ట్ వేవ్ అప్పుడు 2 months ఆల్మోస్ట్ ఆల్ 11 పైన ఇంటికి వచ్చేవాళ్ళు. ఆ టైంలో కూడా నేను ఆయన కాల్ వచ్చేదాకా వెయిట్ చేసుకొని, వచ్చింది అని అంటే ఇమీడియట్గా తను రాగానే ఏంటి అంటే మమ్మల్ని సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేసినా వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి కూర్చునేవాళ్ళు. ఏం జరిగింది ఏమి అని చెప్పి డిస్కస్ చేస్తూ తను ఏం చెప్పినా మాట్లాడి తనతో ఒక 1/2 hour పర్సనల్గా స్పెండ్ చేసి తను అట్లా మాతో స్పెండ్ చేస్తే తను రిలాక్స్గా ఫీల్ అయ్యేవాళ్ళు అన్న విషయం మాకు తెలుసు. కాబట్టి ఎంత నిద్ర ఉన్నా కూడా ఆయన్ని చూస్తే నాకు నిద్ర అనేది వెళ్ళిపోయేది. మనం ఇంట్లో ఇంత ఫ్రీగా ఉండి వర్క్ లేకుండా ఉండే ఇట్లున్నాము, అంత ఓవర్లోడ్ వర్క్ చేసుకొని వచ్చి ఉంటున్నారు అని అంటే తను ఎంత స్ట్రెస్తో ఉంటారో అని తెలిసి ఆయనతో కాసేపు స్పెండ్ చేస్తే తనకి హ్యాపీ ఫీల్ అవుతారు అని చెప్పి తనతో స్పెండ్ చేసి తను కూల్ అయ్యేవాళ్ళు. దానిపైన ఇంకా పడుకో అని చెప్తే పడుకునేవారు. అదే కాకుండా పేషెంట్స్ ఇట్లా చూసుకుంటే మా ఫ్యామిలీలో కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి ఇట్లా పాజిటివ్ వచ్చి హెల్ప్ అని చెప్పి కన్సల్టేషన్ వైజ్ కానీ నన్ను ఏది అడిగినా ఈయనకి డైరెక్ట్గా నేను అంటే సిచ్యువేషన్ వాళ్ళకి ఇనీషియల్గా ఎవరికైనా ఫస్ట్ 1 week ఈయన స్టాండర్డ్ ప్రిస్క్రిప్షన్ ఒకటి చేసి నాకు ఇచ్చారు. ఏంటి ఇది, ఎప్పుడు వాడాలి, ఎవ్రీథింగ్ నాతో డిస్కస్ చేసి పెట్టారు. ఎవరు కాల్ చేసినా నేను ఫస్ట్ ఈయనకు ఆ కాల్ ఇచ్చి ఆల్మోస్ట్ ఈయన డైలీ 100 to 200 కాల్స్ అటెండ్ చేసేవాళ్ళు. ఆ టైంలో నాకు తెలిసిన వాళ్ళ నుంచి కాల్ వస్తే ఫస్ట్ నేను అటెండ్ చేసేదాన్ని, ఏంటి ప్రాబ్లము అని చెప్పి. దాని తర్వాత నేను ఈయనతో పర్సనల్గా డిస్కస్ చేసి వాళ్ళకి తిరిగి ఇది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఈయనకి చేసి ఆ టైం ఎందుకు ఈయనకి మళ్ళీ వేస్ట్ అని చెప్పి నేను మేనేజ్ చేసి నేను హ్యాండిల్ చేసి వీళ్ళకి కోఆర్డినేట్ చేసి మెడిసిన్స్ ఏముందో చెప్పి ఇట్లా బ్యాలెన్స్ చేసిన సిచ్యువేషన్స్ చాలా ఉంది.
సో యాక్చువల్లీ ఒక డాక్టర్గా ఈ పాండమిక్ టైంలో వర్క్ చేయాలంటే చాలా ఎనర్జీ అవసరం. సో మీరు ఏ విధంగా ఎనర్జీని రీస్టార్ట్ చేసుకున్నారు? ఎందుకంటే ఈ పాండమిక్ టైంలో రిలాక్స్ అవసరం, పాజిటివ్ మైండ్ అవసరం, ఇవన్నీ కూడా ఏ విధంగా మీరు బ్యాలెన్స్ చేసేవాళ్ళు? సో ఏమైనా సీక్రెట్ ఉందా? త్రూఅవుట్ కోవిడ్ 18 months నన్ను నేను నిలబెట్టుకోవడానికి మనం ధైర్యంగా ఉంటేనే పేషెంట్లకు మనం ధైర్యం ఇవ్వగలుగుతాం అని పూర్తిగా నమ్మి నేను ధైర్యం కోల్పోకుండా ఉండడానికి సహకరించిన దానిలో ఒకటి నా మేజర్ థింగ్ నా ఫ్యామిలీ సపోర్ట్ అండి. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మేము గత 1.5 decade శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఫాలోవర్స్ అన్నమాట. ఈ గణపతి సచ్చిదానంద స్వామీజీ ఫాలోవర్స్ అంటే ఆయన అవధూత దత్తపీఠానికి ఓకే స్వామీజీ. ఈయన యొక్క గొప్పతనం ఏంటంటే 2 నిమిషాల్లో చెప్పాలంటే, మనం కానీ ఆయన్ని మనస్ఫూర్తిగా నమ్మామంటే, మనస్ఫూర్తిగా మనల్ని మనం ఆయనకు అర్పించినామంటే ఆయన ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ఆయన పర్సనల్గా హ్యాండిల్ చేస్తారండి. దీనిలో నాకు ఎటువంటి 1% డౌట్ కూడా లేదు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ టైంలో ఈ గత 18 months గడిచిన 18 months టైంలో నేను ఒక మోర్ డిసిప్లైన్డ్ డివోటీగా మారానండి. ఈ డిసిప్లైన్ డివోటీగా మారినప్పుడు రోజు మార్నింగ్ కనీసం ఒక 10 to 15 minutes పాటు శ్రద్ధగా ఫోన్ పక్కన పెట్టి వేరే ఏ యావగేషన్స్ లేకుండా 10 to 15 minutes దత్తస్తోత్రం అయితే ఏముంది ఓకే అండ్ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ ఈ చాంటింగ్ అయితే ఏముంది అండ్ దెన్ ఆ పూజా శక్తి ఆ యొక్క చాంటింగ్ పవర్ అనేది మాత్రం రోజు ఒక్కసారి ఆ 10 minutes 15 minutes మనం శ్రద్ధగా పాటించినట్లయితే వాట్ ఐ ఫెల్ట్ ఈస్ ఆ రోజు నెక్స్ట్ 12 to 14 hours ఛార్జింగ్ అవసరం లేదన్నమాట. ఒక్కసారి ఆ 10-15 minutes మనస్ఫూర్తిగా చేసిన పూజ అనుకోవచ్చు, లేకపోతే మన యొక్క ఛార్జింగ్ ఆఫ్ అవర్ మైండ్, బాడీ అండ్ సోల్ అని అనుకోవచ్చు. సో అది నాకు చాలా చాలా గొప్పగా ఉపయోగపడిందండి. యాక్చువల్లీ మీ డాడీ చాలా బిజీగా ఉంటారు, ఎందుకంటే ఈ కరోనా పేషెంట్స్ అందరితో వర్క్లో ఉంటారు కాబట్టి. సో మీరు ఎప్పుడైనా డాడీని మిస్ అవుతున్న ఫీల్ ఎప్పుడైనా వచ్చిందా? యాక్చువల్గా అయితే నో, బికాస్ వెనెవర్ హీ కమ్స్ వచ్చినాక యాక్చువల్గా కొన్ని కాల్స్ వస్తాయి, అవంతా అయిపోయినాక స్నానంకి వెళ్ళి వచ్చినాక మాతో ఎంతైనా టైం స్పెండ్ చేస్తా అంటాడు. సో దాట్ విల్ మేక్ మీ ది కిస్. అవంతా ఇది చేస్తే ఈక్వల్స్ టు మై కిస్ విచ్ హీ గివ్స్ మీ. ఓకే, డాడీని చూస్తున్నావు కదా, సో నువ్వేం అవుదాం అనుకుంటున్నావు లైఫ్లో అసలు? డాడీకి అయితే నేను ఐఏఎస్ అన్నా ఐపీఎస్ అన్నా అవ్వాలని ఒక డ్రీమ్. యాక్చువల్లీ ఈ వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, బిజీగా ఉంటారు కాబట్టి ఎప్పుడైనా హెల్త్ పాడవుతుంది ఒక వైఫ్గా, మీ వారికి ఎప్పుడైనా హెల్త్ పాడవుతుంది అనుకున్నారా? ఎందుకంటే మీరు ఫోన్ చేసి చెప్తే తప్ప వాటర్ తాగరు, భోజనం చేయరు, ఎందుకంటే దాని మీద దృష్టి ఉండదు, ఎందుకంటే బిజీగా ఉంటారు పేషెంట్స్ అందరితో, వర్కింగ్ అవర్స్ ఎక్కువ కాబట్టి. సో ఎప్పుడైనా సెలవు పెట్టేయండి, కొద్ది రోజులు బయటకు వెళ్దాం, అలా ఎప్పుడైనా మీ వారికి చెప్పారా? ఆ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా నేను ఈయనకి చెప్పానండి, ఎందుకు డైలీ అంటే ఈ కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా స్టార్ట్ అయింది. అంటే చాలామంది హాస్పిటల్స్కి రాలేక ఎవరు వాళ్ళ ఇంట్లో నుంచి 24/7 అని చెప్పి అపోలో వాళ్ళు ఒక యాప్ డెవలప్ చేయడం కానీ, దాని ద్వారా అవుట్ స్టేషన్లో ఉన్న వాళ్ళందరూ ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకొని చేసుకోవడము జరిగింది. ఈయన ఒకనొక సిచ్యువేషన్లో బిజీ అయిపోయి హెల్త్ కూడా కేర్ చేసుకోలేనంత స్టేజ్కి వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా కూడా అడిగాను, నువ్వెందుకు ఒక 2 days అట్లీస్ట్ ఒక 1 week లీవ్ తీసేసుకొని డైలీ ఆన్లైన్ పెట్టేసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు కదా. సేమ్ అక్కడ మనకి అంత ఈ ఆన్లైన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అమౌంట్ పరంగా కూడా నేను ఓపెన్గా అడిగాను, ఫినాన్షియల్గా కూడా బాగుంటుంది కదా, లీవ్ తీసుకొని ఇంట్లో ఉండు అని అంటే కూడా ఈయన ఖచ్చితంగా నో చెప్పారు. అది వేరు, డైరెక్ట్గా అడ్మిట్ అయిన వాళ్ళు చాలా సిక్ ఉంటారు, వాళ్ళని నేను వెళ్ళి చూసుకోవాలి, నన్ను నమ్మి వాళ్ళు వచ్చారు, వాళ్ళని 100% నేను వాళ్ళని నమ్మినందుకు సాటిస్ఫై చెయ్యాలి అని చెప్పి డబ్బు పరంగా కూడా ఆలోచించకుండా మార్నింగ్ యాజ్ ఇట్ ఈస్గా 7:30, 8 కంతా హాస్పిటల్కి వెళ్ళి తిరిగి 11కి వచ్చేవాళ్ళు. వచ్చినా కూడా ఇమీడియట్గా
స్నానానికి కూడా వెళ్ళరు, మళ్ళీ మాకు దూరంగా కూర్చొని తెలిసిన వాళ్ళ కాల్స్, ఫ్రెండ్స్తో ఎవరితో అయితే ట్రీట్మెంట్లో ఉన్నారో వాళ్ళందరికీ కూర్చొని మళ్ళీ వాళ్ళ రిపోర్ట్స్ చూసుకుంటూ ఆల్మోస్ట్ ఆల్ వచ్చిన 1 అవర్ మళ్ళీ వాళ్ళతో స్పెండ్ చేసేవాళ్ళు. సేమ్ ఈ రిపోర్ట్స్, ట్రీట్మెంటు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, సొల్యూషన్ ఏంటి, దీని గురించి ఒక 1 అవర్, మళ్ళీ స్నానానికి వెళ్ళి మళ్ళీ దాని మీద లైట్గా ఫుడ్ తీసుకొని బెడ్ ఎక్కే సమయానికి 1 అవుతుందండి. ఇన్ బిట్వీన్ మళ్ళీ మిడ్ నైట్ ఎవ్రీ 1 అవర్కి 2 to 3 కాల్స్ అటెండ్ చేసేవాళ్ళు. నేను అసలు ఈయనను చూసి ఏంటి ప్రొఫెషన్ అని కూడా ఆ నిమిషంలో అలా అనిపించేది. మన హెల్త్ గురించి అట్లీస్ట్ కంటిన్యూగా 6 hours స్లీప్ కూడా లేకుండా ఇంత కష్టపడుతున్నారేంటి అని కూడా అనుకున్నాను ఆ టైంలో నేను. సో ఇంత సేవ చేశారు. యాక్చువల్లీ ఒక చిన్న మూమెంట్ ఉంది, చిరంజీవి గారితో కోవిడ్ వారియర్ అవార్డు కూడా తీసుకున్నారు. సో ఆ టైంలో మీకు ఎలా అనిపించింది? బేసిక్గా నేను చాలా సిస్టమేటిక్గా వెళ్తూ ఉంటానండి నా లైఫ్లో. అంటే అన్నీ కూడా ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంటుంది. కానీ కోవిడ్ గురించి వచ్చే కొద్దికి కంప్లీట్లీ అసలు మనం ప్లాన్ చేసుకున్నానికి టైం లేదు. ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ చేసుకుందాం అన్నా కానీ ఒక న్యూ ఛాలెంజెస్ అన్నమాట. ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో ఫస్ట్ వేవ్ అయిపోయిన తర్వాత నాకు హాయినేని శివ గారి దగ్గర నుండి ఒక ఫోన్ వచ్చిందనమాట. సో ఈ మరి చిరంజీవి అన్నయ్య గారి దగ్గర నుండి ఆ యొక్క ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ టీమ్ మిమ్మల్ని సెలెక్ట్ చేసిందండి. మీకు ఈ కోవిడ్ వారియర్, ఓకే, మీ యొక్క సర్వీసెస్ని గుర్తించి, మీ యొక్క ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ని గుర్తించి కోవిడ్ వారియర్ అవార్డుని చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకునే ప్రయత్నం జరుగుతున్నది. ఆయన చిరంజీవి గారి డెస్క్ నుండి మీకు కాల్ వచ్చింది అని అనేసి శివ గారు చెప్పినప్పుడు అసలు ఏంటి ఒక ఆల్మోస్ట్ ఫస్ట్ బ్లాంక్ మైండ్ అయిందనమాట. ఓకే, మనం ఇంత కష్టపడిన దానికి దేవుడు ఖచ్చితంగా ఒక ప్రతిఫలం ఇస్తున్నాడు, ఒక గుర్తింపు ఇస్తున్నాడు అనేది నాకు ఆ రోజు నేను రియలైజ్ అయ్యానమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ అవార్డు తీసుకున్న రోజు నాకు ఆల్మోస్ట్ నేను ఏమంటారు క్లౌడ్ 9 మీద ఉన్నామని అంటారు కదా, అలాగా నా యొక్క ఆనందానికి కానీ నా యొక్క ఎక్స్పీరియన్స్ కానీ అవధులు లేవు. అండ్ ఐ ఫెల్ట్ రియలీ ప్రౌడ్ అండ్ దెన్ వెరీ ఇమ్మెన్స్లీ హ్యాపీ టు రిసీవ్ దట్ అవార్డ్ ఫ్రమ్ పద్మభూషణ్ చిరంజీవి అన్నయ్య గారండి. సో అవార్డు తీసుకున్నారు, అంతా బాగుంది. కానీ చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? ఈ పాండమిక్ టైం గురించి కానీ, పేషెంట్స్ గురించి కానివ్వండి, అలాగే సేవల గురించి కానీ ఎప్పుడైనా ఆయనతో మాట్లాడడం, డిస్కస్ చేయడం ఏమైనా చేశారా? చిరంజీవి గారు ఈ కోవిడ్ ఇన్ని క్లిష్టమైన పరిస్థితులను ఇచ్చినా కానీ నాకు ఒక గొప్ప అన్నయ్యనైతే ఖచ్చితంగా ఇచ్చింది. ఆ అన్నయ్య గారు ఎలా ఉంటారంటే, సో ఏమైనా కష్టమైన పరిస్థితి ఏర్పడింది అంటే అన్నయ్య గారి సర్కిల్ మనకు తెలియదా అండి? ఓకే, ఖండాల్లో ఉన్నాయి. ఓకే, ఆయనకి ఫ్యాన్స్ లేని కంట్రీ లేదు. సో ఆయన యొక్క సర్కిల్లో ఇమ్మెన్స్లీ ఇంపార్టెంట్ పర్సన్స్ ఏమన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నట్లయితే, అంటే కోవిడ్ సివియర్గా అఫెక్ట్ అవ్వడం, లేకపోతే కోవిడ్ తాలూకా ఏమైనా డౌట్లు ఉండడం, లేకపోతే కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ రావడం, ఇటువంటివన్నీ వచ్చినప్పుడు ఆయన ఐ థింక్ ఫస్ట్ 1, 2, 3 డాక్టర్స్ ఎవరినైతే ఆయన కాల్ చేస్తారో ఆ కాల్ లిస్ట్లో నేను ఒకడు ఉండడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. బ్రదర్, ఇది పరిస్థితి, ఎలా చేద్దాం? ఓకే, ఈ పేషెంట్ అక్కడికి వస్తున్నారు, ఆ పేషెంట్ని అలా ట్రీట్ చేయండి. ఉదాహరణకు రాజశేఖర్ గారు చాలా సిక్ ఉన్నారు, మన సినీ యాక్టర్ హీరో. సో ఈయన సిక్ ఉన్నప్పుడు ఆయన యొక్క పర్సనల్ కేర్ ఏ లెవెల్లో ఉంటుందంటే చిరంజీవి గారిది, ఆయన ఒక టాస్క్ ఆయన చేతిలో తీసుకున్నారంటే ఆ టాస్క్ కంప్లీట్ అయ్యేంత వరకు, ఆ టాస్క్ సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా ఆయన నిద్రపోరండి. సో రాజశేఖర్ గారు బయట వచ్చేంత వరకు కూడా ఆయన పడిన తపన ఆయనకి, నాకు, భగవంతుడికే తెలుసు. అలానే సో ఇటువంటి క్లిష్టమైన కేసులు ఆయన ప్రస్తుతం ఆయన ఆక్సిజన్ ఎంత కొరత ఉందో, పర్టికులర్ సెకండ్ వేవ్లో ఆక్సిజన్కి ఆక్సిజన్ సిలిండర్స్ అయితే ఉంది, ఆక్సిజన్ యొక్క కాన్సన్ట్రేటర్స్, ఇవన్నీ కూడా విరివిగా తెలుగు రాష్ట్రాల్లో అండ్ దెన్ బియాండ్ ఇండియా కూడా సప్లై చేస్తున్నారు.
సో అలాగా ఆయన ప్రాణదాతగా మారినారు. సో ఇటువంటి టైంలో ఆ డెసిషన్స్ తీసుకోవడానికి క్లిష్టమైన ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి నాకు ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు చాలా సంతోషంగా అండ్ దెన్ హ్యాపీగా ఫీల్ అవుతూ గర్వంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ అన్నయ్య ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఇన్ యువర్ లైఫ్. యాక్చువల్లీ చాలామందికి ఒక డౌట్ ఉంది అండ్ భయం కూడా ఉంది. సెకండ్ వేవ్ మనం చూస్తూ ఉన్నాం, ప్రెజెంట్ కంటిన్యూ అవుతూ వస్తుంది. ఫస్ట్ వేవ్ అయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ గురించి చాలామంది భయపడుతున్నారు. ఎలా ఉండబోతుంది ఏంటనేది. సో మీరు కొంచెం దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారా? నా మెసేజ్ ఏంటంటే మనల్ని మనం కాపాడుకోగలం. ఎదుటి వాళ్ళ గురించి పక్కన పెడితే మనల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. నన్ను నేను కాపాడుకున్నాను అనుకోండి, నా ఫ్యామిలీలో నేను ఒక్కడే బయట వెళ్ళేది, ఇంటి దాటి వెళ్ళేది. కాబట్టి నా ఫ్యామిలీ మొత్తం సేఫే. నేను జాగ్రత్తగా ఉన్నాను అనుకోండి హాస్పిటల్లో, సో నా ఫ్యామిలీలో ఎవరికి వైరస్ అంటించను. అలానే మీరు కూడా ఇల్లు దాటి బయట వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ని పాటించండి. అదే మనకు బెస్ట్ వ్యాక్సిన్. అయితే వ్యాక్సినేషన్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇమ్మీడియట్గా వ్యాక్సినేషన్ చేయించుకోండి. అండ్ ఇంతకుముందు లేనటి ట్రీట్మెంట్ ఈ రోజుల్లో ఉండే ట్రీట్మెంట్ ఏంటంటే మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టైల్ రెజిమెన్. సో ఎవరికైతే హై రిస్క్ ఉంటుందో అంటే ఆస్తమా, సిఓపిడి, అన్కంట్రోల్డ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, అదర్ కార్డియోవాస్కులర్ కోమార్బిడ్స్, స్ట్రోక్, క్యాన్సర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వెంటనే మీకు కోవిడ్ వచ్చిన సిమ్టమ్స్ వచ్చిన వెంటనే అంటే 3-4 డేస్ లోపల మీరు ఈ మోనోక్లోనల్ యాంటీబాడీ రెజిమెన్ తీసుకున్నట్లయితే వెంటనే మీరు ఆ సివియర్ ప్రాబ్లంకి ఎఫెక్ట్ కాకుండా తేలికగా అంటారు కదండి, గోటితో పోయడానికి గొడ్డలి వరకు వెళ్ళాల్సి వస్తుందా, అలాగా మనం ఈ మోనోక్లోనల్ యాంటీబాడీస్ తీసుకోవడం వల్ల, లేటెస్ట్ పద్ధతుల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సివియర్ కానికుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు అనేసి నేను పూర్తిగా నమ్ముతున్నాను. సో ఈ కరోనా పాండమిక్ టైం అవుతుంది కాబట్టి, సో ఫస్ట్ వేవ్ తర్వాత ఎక్కడికైనా మిమ్మల్ని డాడీ తీసుకెళ్లారా? ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ ఆగారు, అది మాతో కొంచెం షేర్ చేసుకోండి. సో మేము ఫస్ట్ వేవ్ అయిపోయినాక అంటే ఆల్మోస్ట్ అన్ని కేసెస్ తగ్గిపోయినాక సెకండ్ వేవ్ స్టార్ట్ అవ్వకముందు మేమందరం కలిసి చిత్రకూట్కి వెళ్ళాము. ఛత్తీస్గఢ్లో ఇట్స్ అ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. మేము 3 days స్పెండ్ చేసిన వి వర్ వెరీ క్లోజ్. ఈ టైం అంతా మేము స్పెండ్ చేయండి ఇట్ వాజ్ ఫుల్ఫిల్డ్. అంటే ఈ టైం అంతా మళ్ళా డాడీ మాకు స్పెండ్ చేసి ఆ 3 days మళ్ళీ మాకు డాడీ మాతో ఉన్నాడు, డాడీ మాతో స్పెండ్ చేస్తున్నాడు. కోవిడ్ భయం కూడా ఉండే కాబట్టి డాడీ సెల్ఫ్ డ్రైవ్ చేశాడు 700+ kilometers వన్ వే. డాడీనే డ్రైవ్ చేసుకొని ఇట్ వాస్ వెరీ రిలీవింగ్. మళ్ళీ డాడీతో టైం స్పెండ్ చేసాము అనిపించింది. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళినా మన ఫ్రెండ్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని. అలా మీరు మీ ఫ్రెండ్స్ ఏమైనా షేర్ చేసుకున్నారా? ఆ పిక్స్ అన్ని మా ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేశాను. వాళ్ళకి ఇట్ వాజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్. అది కూడా మేము ఇంత ఎంజాయ్ చేసామని చెప్పిన వెంటనే దే వర్ ఆల్, నువ్వు ఎంజాయ్ చేసావు, ఇట్స్ అ గుడ్ థింగ్ అని చెప్పారు. వి వెంట్ బోట్ రైడింగ్, ఆల్మోస్ట్ 2-3 వాటర్ ఫాల్స్ చూసాము. యాక్చువల్లీ కరోనా పాండమిక్ టైం కాబట్టి డాడీ హాస్పిటల్లో ఉంటారు, మమ్మీ నువ్వు అక్కే ఉంటారు. సో మీ ఇద్దరి మధ్యన క్యాజువల్ ఫైట్స్ ఏమైనా ఉన్నాయా? యాక్చువల్గా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుండే, అవంతా అయిపోయినాక నేను కాసేపు టీవీ చూసుకుంటా అలా టైంపాస్ చేసినాక మళ్ళా యాక్చువల్గా అయితే డాడీ వచ్చినాక ఎంత లేట్ అయినా నేను డాడీని ఇలా గేమ్స్ ఆడదాము, లూడో ఆడదాం అని అడుగుతా. మమ్మీ అయితే డాడీని డిస్టర్బ్ చేయకు పనుకొని అనేది, కానీ డాడీ అయితే పర్లేదులే ఆడదాము, కాసేపన్నా టైం స్పెండ్ చేయాలి కదా అని ఆడినాక పనుకుంటాము. మళ్ళీ సేమ్ డైలీ రొటీన్. సో టూర్కి వెళ్ళారు చిత్రపురి. సో అక్కడ నీకు నచ్చిన ప్లేస్ ఏంటి? అండ్ మీకు ఒక నిక్ నేమ్ ఏమైనా ఉందా, డాడీ కానీ మమ్మీ కానీ ముద్దుగా పిలుచుకునే పేరు? ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అయితే అక్కడ వాళ్ళు దాని దగ్గరికి తీసుకొని వెళ్ళారు. అప్పుడు అక్కడ చాలా ఇది ఉండే, ఆ వాటర్ మా మీద పడినప్పుడు
బాగా కోల్డ్గా బాగుండే. బయటికి వెళ్ళినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? ఇంకొకటి కార్లో ప్లేస్ కోసం నేను ఇక్కడ కూర్చుంటాను అని చెప్పేసి ఏమైనా ఫైట్స్ అయ్యాయా చిన్న చిన్నగా ఇద్దరి మధ్యన? మేమైతే మా కజిన్స్ని కూడా తీసుకొని వెళ్ళాము. డాడీ డ్రైవ్ చేసినప్పుడు నేను మా అక్క ఇంకొక అక్క లాస్ట్ సీట్లో కూర్చున్నాము. దాని తర్వాత డాడీ డ్రైవింగ్ ఇంకో మెయిన్ మధ్యలో రోలో మమ్మీ వాళ్ళు కూర్చున్నారు. సో ఆల్రెడీ అడిగాను, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే అడిగారా ఎక్కడికి వెళ్ళారు ఏంటి అని చెప్పేసి? షేర్ చేసుకున్నారా ఫ్రెండ్స్తో? అక్కలా షేర్ చేసుకుందా నువ్వు కూడా? మేము ఇలా ట్రిప్కి వెళ్ళాము అన్నాను. అవునా ఎక్కడికి వెళ్ళారన్నప్పుడు చిత్రకూట అనే ప్లేస్కి వెళ్ళాము. వాటర్ ఫాల్స్ చాలా ఎంజాయ్ చేసాము అక్కడ అన్నప్పుడు వావ్ మేము వెళ్తాము అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు. ఎంటైర్ ఫ్యామిలీతో వచ్చారు. కరోనా పాండమిక్ టైంలో మీరు ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, సో ఫ్యామిలీని ఎట్లా బ్యాలెన్స్ చేశారు, మెంటల్ టెన్షన్ ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా వర్క్ని ఫ్యామిలీని బ్యాలెన్స్ చేశారో మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా చాలామందికి ఇలానే సేవ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాళ్ళ డాక్టర్స్ డే స్పెషల్ సందర్భంగా చిట్ చాట్. మరొక డాక్టర్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.